ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి రోడ్ ఎక్కనటువంటి వాళ్ళు లేరు. అది విద్యుత్ ఆర్టిసన్ కార్మికులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, లైసెన్స్డ్ సర్వేయర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, ఆశాలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు. ఈ రకంగా లిస్టు చదువుకుంటూ పోతే శాంతాడంత ఉంటుంది. అండ్ ఈ లిస్టుకు పోలీస్ యాస్పిరెంట్స్, నిరుద్యోగులు కూడా అతీతం కాదు. పోలీసు యాస్పిరెంట్స్ కళ్ళల్లో ఆశలున్నాయి, వాళ్ళ గుండెల్లో దేశభక్తి ఉంది, వాళ్ళ చేతుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడేటువంటి సత్తా ఉంది. మరి అటువంటి పోలీస్ యాస్పిరెంట్స్ ఈరోజు ట్రైనింగ్లో గ్రౌండ్స్లో పరిగెత్తాల్సినటువంటి వాళ్ళు, కాకి చొక్కా వేసుకొని డ్యూటీ చేయాల్సినటువంటి వాళ్ళు దిల్సుఖ్ నగర్లో రోడ్డెక్కి రోధించేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. దీనికి ఎవరు కారణమని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఆ రోజు 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా 10 ఏళ్ళు అధికారానికి దూరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎక్కడ అధికారానికి దూరమవుతామో అనేటువంటి ఒక ఆందోళనతోని ప్రజలు అడిగితే చందమామ మీద ఉన్నటువంటి చెట్టు కింద కూర్చున్నటువంటి ముసలమ్మ చేతిలో ఉన్నటువంటి మామిడి పండును కూడా నేను తీసుకొచ్చి ఇస్తా అన్న చందంగా నమ్మవలికిండు. ఎటు చేసి ఒడ్డెక్కాలి, ఒడ్డెక్కిన తర్వాత ఏదైతే అది అయింది. కుర్చీలో కూర్చున్నాక మాయమాటలు చెప్పి పూటకో వేషం వేసి ప్రజల్ని మైమర్పించుకోవచ్చు అని అనుకున్నారు. అట్లనే నిరుద్యోగులకు కూడా మాటలు చెప్పి నమ్మించి నట్టేయటం ఉంచేళ్ళు. మన ఊళ్ళల్లో పాట వాడినట్టు, అంగట్ల అర్రాస్ పాట వాడినట్టు ఆ రోజు ఎన్నికల సందర్భంగా హామీల పాట వాడి అధికారంలోకి రావడం జరిగింది. వాస్తవానికి వాళ్ళకు అధికారంలోకి వస్తామన్నటువంటి నమ్మకం కూడా లేదు. కాబట్టి ఏది పడితే అది చెప్దాం, ఒకవేళ మన కర్మగాలి అధికారంలోకి వస్తే చూద్దాం అనుకున్నారు. కానీ ప్రజలు మార్పు పేరు మీద ఓటేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సందర్భంగా మరి ఏం జరిగిందో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఈ 2.5 సంవత్సరాల్లో పాపం నిరుద్యోగులు కళ్ళు కాయలు ఆసేలాగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎండనక వాననక రెక్కలు ముక్కలు వేసుకొని కూలీ నాలి చేసి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు కూడా సరిపోక స్విగ్గీలు కొట్టి ర్యాపిడోలు చేసి ఒక పూట హోటల్లో తిండి తింటూ మరో పూట సాయిబాబా టెంపుల్లో ప్రసాదం తింటూ ఆకలి అయితే శంకర్ ఛాయ్ కొట్టుకాడ టీ తాగుతూ కడుపు మార్చుకొని అటు ఊరికి పోలేక ఇటు సమాజానికి సమాధానం చెప్పలేక ఇరుకైనటువంటి ఆ గాలి వెలుతురు లేనటువంటి హాస్టల్లో ఉండలేక స్టడీ హాల్స్లో ఫీజులు కట్టలేక కోచింగ్ ఫీజులు కట్టలేక నరక యాతన అనుభవించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా తలరాత మారుతుందని చెప్పి ఆ రోజు ప్రతి పల్లె, ప్రతి తండ, ప్రతి గూడెము ఏళ్ళు శెలకల కాడికి పోయి అవ్వా తాతల కాళ్ళు మొక్కి ఏళ్ళు పట్టుకొని రచ్చబండ కాడ పెద్ద మనుషులను ఒప్పించి ఆ రోజు కోటి ఆశలతోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించిండ్లు. ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల సందర్భంగా ఎన్నికల సామాగ్రిని వాడుకొని ఎన్నికలు అయిపోయాక ఆ ఎన్నికల సామాగ్రిని షెడ్డులో పడేస్తామో, ఎట్లయితే మేము రాజకీయ నాయకులము ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఎమ్మెల్సీగా పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా ఎన్నికల రథాన్ని ఏ రకంగా అయితే వాడుకొని ఎన్నికలు అయిపోయాక రథాన్ని ఏ రకంగా అయితే షెడ్డుకు పంపుతామో ఆ రకంగా ఈ నిరుద్యోగులను, ఈ పోలీస్ యాస్పిరెంట్స్ను, ఈ గ్రూప్స్ యాస్పిరెంట్స్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వాడుకొని బస్సు యాత్రలు చేపించి ఎన్నికలు అయిపోయాక ఇదే దిల్సుఖ్ నగర్లో, ఇదే అశోక్ నగర్లో వాడి వదిలేసి, ఇది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా దశ దిశ మారుతుందని చెప్పి పల్లెల నుండి, గూడాల నుండి, తండాల నుండి ఈ నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్కి వచ్చేళ్ళు. ఈ నిరుద్యోగులు కోటి ఆశలతోని, ఆశయాలతోని అశోక్ నగర్కి వచ్చిళ్ళు. కానీ పాపం దిల్సుఖ్ నగర్ కాస్త దిక్కులేని వాళ్ళ నగర్ అయిపోయింది, దిల్లేని నగర్ అయిపోయింది. అశోక్ నగర్ కాస్త శోక నగరం అయిపోయింది, శోక సముద్రం అయిపోయింది. ఈరోజు కంట తడి పెడతా ఉన్నారు. 2.5 ఏళ్ళు అయింది, ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? కేసీఆర్ గారు వేసినటువంటి నోటిఫికేషన్లు పట్టుకొని నేను వేసినా అంటావు. మంది పెళ్లిలకు మంగళారతులు పట్టమంటే ఫస్ట్ ఉంటాడు రేవంత్ రెడ్డి. మేము గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. గ్రామాల్లో ప్రతి ఊర్లో కొంతమంది ఉంటారు, ఎవని పెళ్లి భరత్ అయినా కూడా వాడు పోయి అక్కడ డ్యాన్స్ చేస్తాడు. అట్లనే ఉన్నది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కూడా. నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు, పరీక్ష నిర్వహించింది కేసీఆర్ గారు, ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు. నువ్వు నియామక పత్రం ఇచ్చి నేనే ఇచ్చినా, మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని డప్పు కొట్టుకోవడానికి సిగ్గు లేదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇంత దుర్మార్గమా,
ఈ రాష్ట్రానికి నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే హోంమంత్రి. నీ హోంశాఖలో 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి ఇదే మీ పోలీస్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. మొన్న కొత్తగా డీజీపీగా నియమితులైనటువంటి సివి ఆనంద్ గారు వారు కూడా మా శాఖలో 18,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పిండు. ఇది వాస్తవం కాదా? నువ్వు హోంశాఖ మంత్రిగా ఉన్నావు కదా. ఈ రాష్ట్రంలో ఇన్ని మర్డర్లు జరుగుతున్నాయి, ఇన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఇన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి, క్రైమ్ రేట్ పెరుగుతున్నాయని చెప్పి పుంకాలుగా వార్తాపత్రికలు రాస్తూ ఉన్నాయి, వార్తా ఛానళ్ళు ప్రసారం చేస్తూ ఉన్నాయి. మరి పోలీస్ కానిస్టేబుల్ని ఎందుకు నియమించడం లేదు? ఎస్ఐలను ఎందుకు నియమించడం లేదు? ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదు? అంటే హోమ్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్ అయినట్ట, సక్సెస్ అయినట్ట గుండె మీద చేసుకొని చెప్పాల్సిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమా? 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్ళు అయితే నువ్వు ఇచ్చినటువంటి హామీలకు దిక్కు లేదు, దివానా లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు చూడండి. జాబ్ క్యాలెండరు కాకెత్తుకపోయింది. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అది ఏ ఏడాదో చెప్తలేరు ఇప్పటికి. మెగా డిఎస్సి అన్నారు. మెగాస్టార్ సినిమాలు వస్తానే కానీ మెగా డిఎస్సి మాత్రం రావడం లేదు. జియో 46 అన్నారు. ఈ జియో పేరు మీద ఎంతోమంది పాపం ఎమ్మెల్సీ లైన్లు, ఎమ్మెల్యే లైన్లు అయితే కానీ నిరుద్యోగుల పుణ్యాన వాళ్ళ చెమటతోని వాళ్ళ కన్నీళ్లతోని మీరు ఎమ్మెల్సీ లైన్లు, ఎమ్మెల్యే లైన్లు. ఇట్ ఈస్ ఓకే. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేలాగా మీరే జియో 46 పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి మీరే మీ ప్రభుత్వంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి రాష్ట్రంలోనే దేశంలోనే పేరు కలిగినటువంటి లాయర్లను తీసుకొచ్చి హైకోర్టులో వాదనలు చేసి సుప్రీంకోర్టులో మెట్టెక్కించి సుప్రీంకోర్టులో వాదనలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది జియో 46 బాధితులను ఓడించిండ్రు. ఇది వాస్తవం కాదా? నిరుద్యోగ భృతి అన్నారు, నీరుగార్చిన్లు. రాజీవ్ యువ వికాసం అన్నారు, అది వికసించక ముందే వాడిపోయింది. ప్రైవేటు కంపెనీలలో 75% రిజర్వేషన్ స్థానికులకు ఇస్తామన్నారు. ఈరోజు ప్రైవేటు కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు పోతాయి. ఇది మీ హామీల సంగతి. యూత్ డిక్లరేషన్ అన్నారు. ఈరోజు యూత్ని డిస్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు పెట్టుకున్నాడు మా శంకర్ ఛాయ్ కొట్టు? ఎందుకు ఎక్కిన వీళ్ళంతా రోడ్డు? ఎందుకు పోలీస్ స్టేషన్లలో ఈ జియో 46 బాధితులు? ఎందుకు పోలీస్ స్టేషన్లో ఈ నిరుద్యోగులు రోజువారీగా అరెస్ట్ అవుతున్నారు? ఎందుకు ఒక పోలీస్ కానిస్టేబుల్గా, ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండాల్సినటువంటి మా ఆకాష్ ఒక యాప్ పెట్టుకొని లెక్చర్లు ఇస్తున్నాడు? ఎందుకు మా వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డుకి పోరాటం చేస్తున్నారు? మీ తప్పిదం వల్ల కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా.